హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ వ్లాగ్స్. మనం తినే ప్రతి ఫుడ్లో టేస్ట్ ఎంత ఇంపార్టెంటో హెల్త్ కూడా అంత ఇంపార్టెంట్ అండి. అలాంటి రెసిపీయే ఈ పాలకూర టమాటా. ఇంకా లేట్ ఎందుకు, చేసేద్దాం, చూసేయండి. ఫస్ట్ నేనైతే ఇక్కడ 2 కట్ల పాలకూర తీసుకుని చిన్నగా చాప్ చేసుకున్నాను. అలాగే 3 మీడియం సైజ్ టొమాటోస్ కూడా చిన్నగా చాప్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ హీట్ చేసుకుని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. హీట్ అయ్యాక చాప్ చేసుకున్న పాలకూరని అయితే యాడ్ చేసుకోవాలి. బాడీలో విటమిన్స్ తక్కువైనా, మినరల్స్ తక్కువైనా మంత్లీ 3 టైమ్స్ అయినా సరే ఈ రెసిపీ తినాల్సిందే. చాప్ చేసుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ కూడా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 చిల్లీ స్లైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. మనం ఫుల్గా మిక్స్ చేసుకున్న తర్వాత పాలకూర నుంచి వాటర్ అయితే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఆ టైంలో అయితే మనం కాయిన్ సైజ్ ఆఫ్ చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా, అలాగే ఒక 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. వన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేసాం మనం ఫుల్గా అయితే మిక్స్ చేసుకోవాలి. పాలక్ అంతా ఫుల్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి. మనం ఇక మ్యాష్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది మనకి పాలక్. నెక్స్ట్ ఇంకా మనం తాలింపు అయితే యాడ్ చేసుకోవాలి. లీఫీ వెజిటేబుల్స్ అంటేనే హెల్దీ. అలాంటిది బాడీలో విటమిన్ డెఫిషియన్సీ ఉంటే ఇలాంటి పిల్స్ తీసుకోకుండా ఇలా న్యాచురల్ వేలో లీఫీ వెజిటేబుల్స్ కన్జ్యూమ్ చేసుకుంటూ క్యూర్ చేసుకోవచ్చు. హెల్త్ వైజే కాదు, టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.